ఎంతమంది రెడీగా ఉన్నారు వాక్యం వినటానికి? సార్ మీ పక్కన ఉన్న వాళ్ళ వైపు తిరిగి సంతోషంగా ఉన్నారా అని అడగండి ఒకసారి. సో గత వారం దేవుని స్వరం గురించి మాట్లాడుతూ వచ్చాను. బ్లెస్ అయ్యారని అనుకుంటా ఉన్నాను. ఈ టైంలో ఇక్కడ ఉన్నందుకు మీరు బ్లెస్ అవుతారని నేను నమ్ముతా ఉన్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలోకి వెళ్దాం. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలివాణ్ణైన యోహాను నేను దేవుని వాక్యం నిమిత్తం యేసును గుర్చిన సాక్ష్యం నిమిత్తం పద్మాసు ద్వీపంన పరవాసనైతిని. 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశునై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకంలో రాసి. చాలు. ప్రభు దినమందు ఏమయ్యాడంట? ఆత్మవశునై ఉండగా. సో విశ్వాసంగా మనం ఆత్మలోకి వెళ్ళి వచ్చేటువంటి అనుభవంలో కూడా మనం జీవించడానికి పిలువబడ్డాం. ఆమేన్. సో ఒక స్థానంలో మనం మనుషులంగా శరీర పరిధిలో మనం జీవిస్తాం. ఇంకొక స్థానంలో మనం దేవుని ఎరిగిన ప్రజలంగా మనం ఆత్మీయ స్థానంలో కూడా మనం నిలబడి మనం పనిచేస్తాం. ఓకే. ఎప్పుడైతే ఒక వ్యక్తి శరీరానుసారమైన జీవితంలో నుండి ఆత్మానుసారమైన జీవితంలోకి వస్తాడో తను ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్ని అతను గ్రహించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. తనకి స్పిరిచువల్ పర్సెప్షన్ అనేది వస్తుంది. ఆత్మ సంబంధమైన గ్రహింపు అనేది తెరవబడుతుంది. ఆమేన్. సో జీవితంలో ప్రతి విషయంలో మనం ముందుకు వెళ్ళాలంటే మనకి ఆత్మ సంబంధమైనటువంటి గ్రహింపు అనేది చాలా అవసరం. సో మనుషులందరూ చూసే విధానంలో కాకుండా మనము ఆత్మలో నుంచి లేకపోతే ఆత్మీయ ప్రపంచంలో నుంచి లేకపోతే క్రీస్తుతో పాటు సింహాసనం మీద కూర్చున్న అనుభవంలోంచి మనం పరిస్థితుల్ని చూడటానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. మీ పక్కన చెప్పండి, శరీరపరంగా విజయం అనేది మనకి దక్కదు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం శరీరానుసారులుగా మనం మిగిలిపోతూ ఉంటామో, అంటే మన స్వభావాన్ని బట్టి మన పరిస్థితుల్ని బట్టి మనం ఏలుబడి చేయబడతాము, అప్పుడు మనం దేవుని యొక్క స్వరాన్ని మనం వినలేం. ఓకే. సో దేవుని యొక్క స్వరం అనేది చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క స్వరం అనేది అది ఒక రెల్మ్లో అది ఓపెన్ అయి ఉంటుంది. అది ఒక ప్రపంచంలో ఓపెన్ అయి ఉంటుంది. ఓకే. సో చాలామంది ఏమనుకుంటారంటే మనం ఏదైనా ప్రార్థన చేసి దేవుడిని అడుగుతా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు అని అనుకుంటాం. సో అది కూడా 100% కరెక్టే. కానీ దాని వెనకాల ఉన్నటువంటి విషయం ఏంటంటే దేవుడు ఆల్రెడీ ఒక రెల్మ్లో తన స్వరాన్ని ఆయన విడుదల చేసి ఉంటాడు. హల్లెలూయా. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఏమవుతున్నాం? మనం మైగ్రేట్ అవుతున్నాం. శరీర పరిధి నుండి ఆత్మ పరిధిలోకి మనం ఎక్కిపోతూ ఉన్నాం, లేకపోతే మనం కొనిపోబడతా ఉన్నాం. హల్లెలూయా. ఆత్మానుసారంగా జీవించటం వేరు, ఆత్మ వశుడు అవటం వేరు. సో ఆత్మానుసారంగా జీవించడం అంటే దేవుని వాక్యం ఎప్పుడైతే మనల్ని ఏలుబడి చేస్తూ ఉందో, పరిశుద్ధాత్మ నడిపింపు కింద ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉన్నామో దాన్ని మనం ఆత్మానుసారమైన జీవితం అంటున్నాం. ఎంతమంది నన్ను ఫాలో అవ్వగలుగుతూ ఉన్నారు? హల్లెలూయా. ఆత్మ వశుడు అవటం అంటే ఆత్మ చేత నువ్వు ఓవర్వెల్మ్ చేయబడి, ఆత్మ చేత నువ్వు ఆవరించబడి ఆత్మలోకి నువ్వు కొనిపోబట్టాం. హల్లెలూయా. సో రెండింటికి వ్యత్యాసం అర్థమైందా? సో ఇప్పుడు శరీరానుసారంగా జీవించే వాళ్ళు దేవుని విషయాల్ని వాళ్ళు గ్రహించలేరు. సో మనం జీవితాన్ని ఎందుకు మనం జాగ్రత్తగా జీవిస్తామంటే మనకి ఆత్మ సంబంధమైన గ్రహింపు అనేది మనకి తెరవబడింది కాబట్టి. హల్లెలూయా. మనం ఎందుకు దొంగతనాలు చేయం, లేకపోతే కొన్ని పనులు మనం ఎందుకు చేయమంటే మనకి స్పిరిచువల్ పర్సెప్షన్, ఆత్మ సంబంధమైన గ్రహింపు అనేది మనకి తెరవబడింది. తెరవబడినప్పుడు మనకు అర్థమైంది మనం ఏమై ఉన్నామో మనకు అర్థమైంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఏమై ఉన్నామో మనకు అర్థమవుతుందో దాన్ని బట్టి మనం జీవితంలో ముందుకెళ్తూ ఉంటాం. హల్లెలూయా. సో సాధారణంగా ప్రతి ఒక్కరు నమ్మేది ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిస్తాడు, లేకపోతే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడతాడు. సో దేవుని యొక్క స్వరం గురించి నేను లాస్ట్ వీక్ మాట్లాడాను. ఓకే. దాన్ని మళ్ళీ రిపీట్ చేయట్లేదు. ఈరోజు ఇంకో విషయం మాట్లాడుతూ ఉన్నాను. సో ప్రార్థన చేసినప్పుడు ఏమవుతా ఉంది? శరీర పరిధిలో నుండి ఒక వ్యక్తి ఆత్మ పరిధిలోకి వస్తున్నాడు.
హల్లెలూయా. సో ప్రార్థన చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన హృదయాన్ని దేవునికి సమర్పిస్తున్నాం. అవునా? సో ప్రార్థన చేసేటువంటి వ్యక్తి తను దేవుని వాక్యం చేత ఏలుబడి చేయబడతాడు. హల్లెలూయా. విశ్వాసులంగా మనందరికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే మనము మన ఉద్రేకాలను బట్టి ఏలుబడి చేయబడతా ఉంటాం. అలా చేయబడతా ఉన్నప్పుడు ఏమవుతుంది? మనం దేవుడిచ్చిన డిజైన్‌లో నుండి, దేవుడు నిర్మించిన ఆ రూపకల్పనలో నుండి మనం పక్కకొస్తున్నాం. దేవుడు పెట్టిన ఆ డిజైన్‌లో నుండి ఏమవుతున్నాం? మనం పక్కకొచ్చి జీవిస్తున్నాం. ఎప్పుడైతే ఆత్మానుసారంగా మనం జీవిస్తూ ఉంటామో దానికి అర్థం ఏంటంటే మన పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, ఎంత ఘోరంగా ఉన్నా దేవుని వాక్యం చేత ఏలుబడి చేయటానికి మాత్రమే మనం ఒప్పుకున్నట్టు అర్థం. హల్లెలూయా. యు ఆర్ డామినేటెడ్ బై ద వర్డ్. యు ఆర్ డామినేటెడ్ బై ద హోలీ గోస్ట్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండండి. చాలాసార్లు మనం పరిస్థితుల్ని మార్చటానికి మనం ప్రయత్నం చేస్తాం. అవునా? మనం ప్రార్థన చేస్తాం, ప్రభా ఈ పరిస్థితిని మార్చు ప్రభా అని ప్రార్థన చేస్తాం. అది కూడా మంచిదే. కానీ పరిస్థితులు మార్చబోయే ముందు నువ్వు మారటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. నువ్వు మారకపోతే నీ పరిస్థితులు ఎప్పుడు మారవు. నువ్వు మారకపోతే నీ పరిస్థితులు మారినా మళ్ళా అంతకంటే ఇంకా ఘోరమైన పరిస్థితులు నీకు వస్తాయి. ఎందుకని? ఇక్కడ మహిమను నువ్వు ప్రతిబింబ చేయట్లేదు కాబట్టి. అంటే ఇక్కడ మార్పు అనేది జరగలేదు కాబట్టి. సో ఎప్పుడైతే మనం మారట్లేదో మనం మార్పు ఎలా చెందుతామంటే కాన్స్టెంట్గా మనం దేవుని మహిమను చూస్తూ ఉన్నప్పుడు మనం మారుతాం. కాన్స్టెంట్గా అంటే నిత్యం కూడా దేవుని మహిమను చూస్తూ ఉన్నప్పుడు మనం ఆ పోలికగా ఏం చేయబడతాం? మార్చబడతా ఉంటాం. ఇప్పుడు దేవుని మహిమను చూడటం అంటే ఏంటి? ప్రతిసారి నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసినప్పుడు నీకు తెరవబడి నీకు సింహాసనం కనపడి నీకేదో మహిమ కనబడుతుందని కాదు. దేవుని వాక్యం నీ లోపలికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఆ వాక్యపు వెలుగులో నిన్ను చూసుకుంటున్నావు కాబట్టి ఆ వెలుగు యొక్క మహిమలోకి నువ్వు మార్చబడతా ఉన్నావు. హల్లెలూయా. అంటే మహిమ నుండి మహిమలోకి వెళ్ళటం అంటే ఏంటి? మూడో ఆకాశంలో సింహాసనం చూసాము, దానిపైన ఇంకేమైనా సింహాసనం ఉంటే దాన్ని చూడటం కాదు. ఒక విశ్వాసిగా మహిమ నుండి మహిమలోకి మనం ఎలా వెళ్తామంటే ఒక వాక్య ప్రత్యక్షతను తీసుకొని దాన్ని జీవించి దాన్ని అనుభవించి దాని లోపల ఉన్న మహిమను మనం ప్రతిబింపజేసి తర్వాత దేవుడు ఏం చేస్తాడు? ఇంకొక వాక్య ప్రత్యక్షతలో మనల్ని కడతాడు, ఉన్నతమైన వాక్య ప్రత్యక్షతలో. హల్లెలూయా. ఇప్పుడేమవుతుంది? ఆ స్థానంలో ఉన్నటువంటి మహిమను మనం తీసుకొని దాన్ని బట్టి జీవిస్తా దాన్ని మనం రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఇంకొంత టైం అయిన తర్వాత ఏమవుతుంది? ఇంకొక ఉన్నతమైన ప్రత్యక్షత. అంటే మన లైఫ్లో మనం ఏం చేస్తూ ఉన్నాం? వాక్య ప్రత్యక్షత వచ్చేకుంది మన మహిమ నుండి అత్యధిక మహిమలోకి వెళ్తున్నాం. సో భూమి మీద మన జీవితం అనేది మహిమ నుండి అత్యధిక మహిమలోకి వెళ్ళకుండా ఆగిపోదు. సో ఈ భూమి మీద ఈ శరీరంలో మనం ఉన్నంత కాలం ఒక విశ్వాసిగా మనం కాన్స్టెంట్గా చేంజ్ అవుతూ ఉంటాం. హల్లెలూయా. నేను చెప్పిన అర్థమవుతుందా? ఒక విశ్వాసిగా మనం ఎప్పుడు మారుతానే ఉంటాం. ఇంకో మాటలో చెప్పాలంటే ఎప్పుడు మారాలి, ఎప్పుడు మారుతానే ఉండాలి. నువ్వు ఎప్పుడైతే మారవో నువ్వు ఆగిపోతావు. ఎందుకని? అది దేవుడు పెట్టిన ప్రాసెస్. గ్రహించగలుగుతున్నారా? నీ దగ్గరికి వాక్య ప్రత్యక్షత వచ్చింది, సరే బాగా అర్థమవటానికి. ఒకప్పుడు నువ్వు దేవుని తెలుసుకున్న కొత్త రోజుల్లో భలే వెరైటీగా ప్రార్థన చేసేవాడి. ప్రభా నేను ఎందుకు పనికిరానయ్యా, ప్రభా నేను చేతగానే ఉన్నయ్యా, ప్రభా గాడిదనయ్యా, ఇంకా వేరే మాటలు నేను మాట్లాడలేదు. ఓకే, నువ్వు దేవుని సంఘానికి వచ్చి వాక్యం విన్న తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? నీకు ఒక ప్రత్యక్షత వచ్చింది. ఎవడన్నా నేను చూసి నువ్వు పనికిరానోడు అన్నా ముందు ఒప్పుకోను. ఎందుకని? నువ్వేంటో నీకు రెవల్యూషన్ వచ్చింది, నీకు ప్రత్యక్షత వచ్చింది. అందుకని నువ్వు పనికిమాలినోడు ప్రార్థన చేసినట్టు నువ్వు చెయ్యవు. అలా చేసేవాళ్ళు నేనేమంటలేదు. కొన్ని అర్థం అవ్వాలంటే కొన్ని అంతే చెప్పాలి, లేకపోతే రెండింటి మధ్య డిఫరెన్స్ తెలియదు. ఓకే, ఆ స్థానంలో ఉండి ప్రార్థన చేసే వ్యక్తిలాగా నువ్వు చేయవు. ఇప్పుడు నువ్వు ఎలా చేస్తావు? నేను దేవుని కుమారుని అని చేస్తావు. హల్లెలూయా. తండ్రి యొక్క స్వాస్థ్యము నాకు అనుగ్రహించబడింది అని చేస్తావు. నేను నీతిమంతుడిని అని చేస్తావు, నేను పరిశుద్ధుడిని అని చేస్తావు, నేను క్రీస్తుతో పాటు
పరలోక ప్రదేశంలో నేను కూర్చుని పెట్టబడ్డాను. హల్లెలూయా. ఈ మార్పు ఎలా జరిగింది? నీకెవరన్నా ప్రార్థన నేర్పించారా ఇట్లా చేయమని? లేదు. మార్పు ఎప్పుడు జరిగింది? నీ లోపలికి రెవల్యూషన్ వచ్చినప్పుడు జరిగింది. నీ లోపలికి వాక్యపు వెలుగు విడుదలైనప్పుడు మారిపోయావు, చేంజ్ అయిపోయావు. సో మార్పు అనేది కేవలం మాటల్లోనూ ప్రవర్తనలోనూ వేసుకునే డ్రెస్లో కాదు. దాని గురించి నేను మాట్లాడలేదు. నీ లోపల హృదయంలో వచ్చే మార్పు గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుణ్ణి, క్రీస్తుడి వారసుడిని, పరిశుద్ధిని, నీతిమంతుడిని ప్రార్థన చేయడం మొదలుపెట్టావు. మరలా దేవుడు నీకు రెవల్యూషన్ ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మరలా ఇంకో లెవెల్ మహిమలోకి నిన్ను ఎక్కించాలనుకుంటున్నాడు. అప్పుడు నువ్వేం చేయగలుగుతావు? ఆత్మానుసారమైన జీవితం మాత్రమే కాదు, నువ్వు ఆత్మలోకి కొనిపోవటం నువ్వు నేర్చుకుంటావు, యోహాన్ లాగా. హల్లెలూయా. స్పిరిచువల్ లైఫ్లోకి నువ్వు రావటం మాత్రమే కాదు, స్పిరిట్లోకి నువ్వు కాటప్ అవుతావు. యోహాన్ రాసినట్టు ఆత్మ వశుడు అవుతావు. ఆత్మ వశుడు అయిన ప్రతిసారి ఏమవుతుంది? ఆల్రెడీ నీ ప్లేస్ అక్కడ ఉంది పరలోక ప్రదేశంలో. కానీ ఆత్మ వశుడిని అయినప్పుడు ఏమవుతుందంటే ప్రతిసారి నువ్వు ఆ ప్రపంచంలోకి వెళ్ళి దేవుడు ఏం చూపిస్తున్నాడో చూసి మళ్ళా కిందకు వస్తావు. అక్కడ ఏం చూసావో నువ్వేం చేస్తావు, ఇక్కడ నువ్వు రిఫ్లెక్ట్ చేస్తావు. నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి అందును నెరవేరుగా. ఆ పరలోకం ఎలా ఉంటుందో, అక్కడ ఏం జరుగుతుందో మనం చూడకపోతే ఇక్కడ దాన్ని నెరవేర్చలేం. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీ సమస్యలకి పరిష్కారం ప్రార్థన చేయటం మాత్రమే కాదు. నీ సమస్యలకి పరిష్కారం నువ్వు చూసే మహిమను ఆధారపడి ఉంటుంది. నీ సమస్యలకి పరిష్కారం, సొల్యూషన్ ఎక్కడుంది? ఏ లెవెల్ ఆఫ్ గ్లోరీని నువ్వు చూడగలుగుతావు? హల్లెలూయా. ఏ మహిమను నువ్వు చూడగలుగుతావు? ఏ వాక్య ప్రత్యక్షత నీ లోపల కట్టబడుతుందో అక్కడ నీ బ్రేక్ త్రూ ఉంది. అదే కొంతమందిని మీరు అబ్జర్వ్ చేస్తారా? వాళ్ళని ఏమంటలేదు, జస్ట్ అర్థమవడానికి చెప్తున్నాను. 20 సంవత్సరాల క్రితం ఎలా ప్రార్థన చేశారో ఈ రోజు కూడా అలానే ప్రార్థన చేస్తారు. ఎందుకని? వాళ్ళు మళ్ళీ ప్రార్థనా పరులే. ఎందుకని? లోపలికి ఏమి రాలేదు, ప్రత్యక్షత రాలేదు. కొంతమంది బాగా చదివే వాళ్ళు ఉన్నారండి, అవునా? బాగా బట్టి కొట్టి పాస్ అవుతారు, సబ్జెక్ట్ ఏమి ఎక్కదు లోపలికి. ఇప్పుడు ఆ డాక్టర్ అయ్యడానికి ఏం చేస్తాడు? ఆపరేషన్ చేస్తున్నాడు, ప్రాక్టికల్గా సబ్జెక్ట్ ఏమి రాదు. బుక్లో ఏముందో అది కట్ చేయి, ఇది కట్ చేయి, ఇది కట్ చేయి, అది కట్ చేయి, అయిపోయింది. అక్కడ ఏముందో దాన్ని రిపీట్ చేస్తాడు, అక్కడ ఏముందో దాన్ని చదువుకొని అది చేస్తాడు. కానీ ప్రాక్టికల్ చేయడానికి ఇంకొక అనుభవం కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? గిగ్నోస్కో అంటారంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. అంటే వేరే పెద్ద డాక్టర్ కాలేజ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రాక్టికల్ రూమ్లోకి నిన్ను పిలిచి అవి కట్ చేసి ఆపరేషన్ ఎట్లా చేయాలో నీకు చూపించాలి. బుక్లో ఉంటుంది ఇది ప్రాసెస్, ఇది ప్రాసెస్ అని. కానీ నువ్వు దాన్నే అక్కడ పెట్టావనుకో, రిజల్ట్స్ ఎలా వస్తాయో మనం చెప్పలేం. కానీ ఆల్రెడీ ఆపరేషన్ చేసిన వ్యక్తి వచ్చి మెడికల్ స్టూడెంట్స్కి నేర్పిస్తున్నాడు అనుకో, ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి ఐడియా వస్తుంది, వాళ్ళకి కరెక్ట్ క్లారిటీ వస్తుంది. ఏది ఎంత సెట్ చేసుకోవాలి, ఎంత బీపీ ఉండాలి, లేకపోతే ఇది జరుగుతున్నప్పుడు ఏం చేయాలి, ఏ ట్యాబ్లెట్ వేయాలి, ఏ ఇంజెక్షన్ వేయాలి, ఎలా చేయాలి అనేది అవగాహన వస్తుంది. సో ఈ రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని గమనించారా? సో అలానే ఈ గ్రంథం అనేది లోగోస్. హల్లెలూయా. అందరితో ఉన్నారు? ఈ గ్రంథం అనేది లోగోస్, రాయబడిన వాక్యం. ఏ వ్యక్తి అయితే ఆత్మలోకి కొనిపోబడ్డో ఇందులో ఏమి రాశారో ఆ వ్యక్తికి తెలియదు. మన అందరం చదివేది ఒకటే, అవునా? మన అందరం చదివేది ఇదే. అదేనా? ఇంకేమైనా గ్రంథాలు ఉన్నాయా మీకు? లేదు కదా. మన అందరం చదివేది ఇదే. కానీ మనందరం తీసుకునే ప్రత్యక్షత వేరు. ఎందుకని? దీని వెనకాలన్న మహిమను మనం అందరం చూసే విధానం వేరు. ఇది చదువుతా ఉన్నప్పుడు మనకందరికి తెరవబడే విధానాలు వేరు. ఇప్పుడు ఏం చేయాలి? మనం శరీర అనుభవం నుండి ఆత్మ అనుభవంలోకి మనం కొనిపోబడాలి. సార్ అది చెప్తారా? మనం శరీర అనుభవంలో నుండి ఆత్మ అనుభవంలోకి మనం కొనిపోబడాలి. మనం శరీర అనుభవంలో నుండి
ఆత్మ అనుభవంలోకి మనం కొనిపోబడాలి. హల్లెలూయా. అలా కొనిపోబడినప్పుడు ఏమవుతుంది? మనం ఆల్రెడీ తిరిగి జన్మించాం కాబట్టి, దేవుడు ఆల్రెడీ మన ఆత్మీయ నేత్రాల్ని, ఆత్మీయ వినికిడిని ఆయన తెరిచాడు కాబట్టి, మనం ఎప్పుడైతే కొనిపోబడతామో అక్కడ మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఏం చేయగలుగుతాం? అక్కడ మనం చూడగలుగుతాం, వినగలుగుతాం, గ్రహించగలుగుతాం, తాకగలుగుతాం. ఎప్పుడైతే జరిగిద్దో ఇప్పుడు ఏమవుతుంది? మనం అప్గ్రేడ్ అవుతున్నాం. అంటే ఉన్న స్థానంలో నుండి ఇంకా ఉన్నతమైన ప్రత్యక్షతను మనం పట్టుకుంటా ఉన్నాం. హల్లెలూయా. ఉన్నతమైన ప్రత్యక్షత నీ జీవితంలోకి వచ్చేసరికి వచ్చే కొంది ఉన్నతమైన ఫలితాలు నువ్వు చూస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పాపివి, పందివి, ఎద్దువి, గాడిదవి అని ప్రార్థన చేసే ఒక ప్లేస్ ఉంది. అతనికి వచ్చే ఫలితాలు వేరు. ఎందుకని? అతను చూస్తున్న మహిమ వేరు. అతను చూస్తున్న మహిమని బట్టి అతని లోపల మార్పు అనేది జరుగుతుంది. అమ్మో, కష్టంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇంకో వ్యక్తి ఉన్నాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, క్రీస్తుతో పాటు కూర్చుని పెట్టబడ్డాడు. తన ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయ వినికిడి, ఆత్మీయ గ్రహింపు అన్ని తెరవబడి. ఈ వ్యక్తి ప్రార్థన చేసేది వేరు, ఈ వ్యక్తికి వచ్చే రిజల్ట్స్ వేరు. ఈ వ్యక్తి ఏదైనా జరిగినప్పుడు వెంటనే తాను తృణీకరించుకుంటాడు. అయ్యో, నేను అలా చేసా కాబట్టి ఇలా జరిగిపోయింది, అలా చేసా కాబట్టి ఇలా జరిగిపోయింది. కానీ ఈ వ్యక్తి అలా చేయడు. ఈ వ్యక్తికి ఏదైనా పొరపాటు జరిగినప్పుడు హీ ట్యాప్స్ ఇన్ టు ద రెల్మ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ లోకంలో కొనిపోయబడి దేవుడు ఏం చూపిస్తున్నాడు చూసి వచ్చి ఈ పరిస్థితిని సెట్ చేస్తాడు. పక్కన చెప్పు, ప్రార్థన చేయటం గొప్ప విషయం కాదు, ఎవరైనా చేస్తారు. నీ ప్రార్థన వెనకాల ప్రత్యక్షత ఉంటే నువ్వు సూపర్. అంటే ప్రతిసారి యు హ్యావ్ టు సీ అ సర్టెన్ లెవెల్ ఆఫ్ గ్లోరీ. ప్రతిసారి ఒక మహిమను నువ్వు చూడాలి. ప్రతిసారి నువ్వేం చేయాలి? ఒక ప్రత్యక్షతను చూడాలి. ప్రతిసారి నువ్వేం చేయాలి? ఒక దర్శనాన్ని చూడాలి. హల్లెలూయా. సో ఈ సంవత్సరం దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ప్రతిసారి మనము ఆత్మలోకి ట్యాప్ అయ్యే అనుభవాన్ని ఆయన మనకిస్తున్నాడు. హల్లెలూయా. మనం పైకి వెళ్ళొచ్చి చూసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? మనం కిందకు వచ్చిన తర్వాత, అంటే మనం బాడీతో పైకి వెళ్తున్నామని కాదు, నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. ఓకే, మళ్ళీ మనము ఈ భూమి అనుభవం మీద మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చూసి వచ్చామో ఆ వాక్కుని మనం విడుదల చేయగలుగుతాం. మనం ఏం చూసి వచ్చామో యోహాన్ లాగా అది మాట్లాడగలుగుతాం. ప్రభు దినమందు నేను ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి ఒక శబ్దము వినపడిందంట. వినపడి ఏం చెప్తా ఉంది? ఇది రాయి సంఘాలకి అని చెప్తా ఉంది. హల్లెలూయా. గొప్ప విషయం ఏంటో తెలుసా? నీ జీవితం, నా జీవితాన్ని కూడా దేవుడు ఆల్రెడీ రాసి పెట్టాడు పరలోక సంబంధమైన గ్రంథాల్లో. హల్లెలూయా. ఒక మనిషిగా మన డ్యూటీ ఏంటో తెలుసా? అక్కడ నీ గురించి ఏమి రాయబడిందో దాన్ని కనుక్కొని ఇక్కడ నువ్వు జీవించడం. దేవుడు అల్ఫా ఒమేగా అయి ఉన్నాడండి. ఆయన పురాతనమైన వాడు, ఆయన అనంతమైన జ్ఞాని. ఇప్పుడు నీ లైఫ్కి కొత్త ప్లాన్ ఆయన ఏం ఓపెన్ చేయట్లేదు, కొత్త ట్రాక్ ఆయన ఏం ఓపెన్ చేయట్లేదు. ఇట్ ఈస్ ఆల్రెడీ ఫినిష్డ్ ఇన్ హెవెన్. సరే, బాగా అర్థమవటానికి, యేసుప్రభు వారు ఈ లోకానికి రాకముందు 1000 సంవత్సరాల ముందే కొంతమంది ప్రవక్తలు ప్రవచించారు. 700 సంవత్సరాల ముందే కొంతమంది ప్రవక్తలు ప్రవచించారు. ఒకరోజు యేసయ్య సమాజ మందిరంలోకి వచ్చి ఆ బైబిల్ గ్రంథాన్ని తీసి, ఆ గ్రంథాన్ని తీసి చూస్తూ ఉన్నాడు. ప్రవక్తలు రాసిన మాటలు చూస్తా, బీదలకు సువార్తమానం ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, చెరలో బందీలు ఉన్న వారిని బయట తీసుకొని రావడానికి, ప్రభు యొక్క హితవస్త్రాన్ని ప్రకటించడానికి ఆయన నన్ను పంపినాడని చెప్పి మీ అందరి సమక్షంలో ఈ వాక్యం నెరవేరింది అంటున్నాడు. అంటే యేసయ్య ఏం చేయడానికి వచ్చాడు? ఆల్రెడీ తన గురించి ఏదైతే ఆత్మీయ లోకంలో రాయబడిందో దాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. నీ లైఫ్లో నువ్వు సక్సెస్ ఎప్పుడు చూస్తావంటే, నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అయినప్పుడు కాదు, నువ్వు పెద్ద పాస్టర్ అయినప్పుడు కాదు. నీ గురించి ఆత్మీయ గ్రంథాల్లో, పరలోక గ్రంథాల్లో ఏమి రాయబడిందో, నిత్యత్వంలో నీ గురించి ఏం రాయబడిందో దాన్ని కానీ నువ్వు ఇక్కడ చేయగలిగితే నీ తర్వాత ఇంకెవడైనా. హల్లెలూయా. అంటే మన లైఫ్కి ఆల్రెడీ దేవుడు ఏం చేశాడు? బ్లూ ప్రింట్ ఇచ్చాడు, ఒక నమూనా ఇచ్చాడు. మనం ఇలా చేయాలి, ఇలా జీవించాలి, ఇలా ఉండాలి, నీకు ఈ ప్రత్యక్షత కావాలి, నీకు ఇంత డబ్బులు రావాలి, నేను నీ జీవితాన్ని ఇలా చెబుతాను. ఆల్రెడీ దేవుడు ఏం చేశాడు? ఒక ప్లాన్ ఆయన ఎప్పుడో గీసేశాడు.
హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాం? మోషే కొండ మీద ఎక్కినప్పుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా చూపించాడు. దేవుడు మోషేతో ఏమన్నాడు? మోషే, నేను చూపించింది మాత్రమే నువ్వు కట్టాలి. ఇక్కడ నీ ఇష్టం వచ్చిన కొలతతో నువ్వు కట్టావనుకో ఇది ఇన్వాలిడ్ అయిపోయింది. నా కటాక్షం మీ ప్రజల మధ్యలో ఉండదు. అంటే ఏం చేయాలి? మోషే ఏం చేయాలి? శరీర పరిధిలో నుండి 40 లక్షల ప్రజల మధ్యలో నుండి వచ్చి కొండెక్కి ప్రార్థన చేసి దేవుడు ఏం చూపిస్తున్నాడో చూసి దాన్ని ఇక్కడ కట్టాలి. హల్లెలూయా. నూతన నిబంధనలో కూడా సేమ్ మన లైఫ్ అంతే. హల్లెలూయా. పొద్దున్న పాస్టర్ గారు ఒక మాట అన్నారు కదా, నువ్వేంటో నీ గురించి నీకు ఇంకా తెలియదని. ఆ తెలియపోవటం దాంట్లో ఈ సాయంత్రం కొంచెం తెలిసిద్ది నీకు నువ్వేంటో. కానీ ఇది మొత్తం కాదు. ఈరోజు నేను చెప్పే వాక్యం కూడా నాకు కూడా కొంచెమే తెలుసు. ఒక బోధ చేయాలనుకో బుక్లోనే ఐప్యాడ్లోనే 4 పాయింట్లు రాసుకొచ్చి చేస్తాం. ఓకే, నువ్వు ఏ పాయింట్ చెప్తున్నావు నీకు తెలుసు. రెవల్యూషన్ చెప్పాలనుకో జస్ట్ ఒక క్లూ ఉంటుంది. ఓకే, కానీ ఆ రెవల్యూషన్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్లాలో ఆ బోధకుడికి అవగాహన ఉంటుంది. అర్థమైందా? కానీ దేవోక్తులు మాట్లాడాలనుకో ఆ చెప్పే వ్యక్తి కూడా ఎక్కడ తీసుకెళ్తాడో అతనికి కూడా తెలియదు. సో నువ్వు ఇంకొన్ని చెప్పేవి అవి రెవల్యూషన్స్ కాదు, అవి దేవోక్తులు అంటారు. హల్లెలూయా. మీరు వాటిని టచ్ చేయగలిగితే స్పిరిట్లో చాలా విషయాలు ఓపెన్ అవుతాయి. హల్లెలూయా. రెవల్యూషన్కి ఒక బిగినింగ్ ఎండింగ్ ఉంటుంది, దేవోక్తికి ఒక ఎండింగ్ ఉంటుంది. అట్రెన్స్ అంటారు. ఏమంటారు? అట్రెన్స్ అంటారు. దేవోక్తికి ఒక ఎండింగ్ ఉండదు. అదొక సముద్రం లాంటిది, అదొక ఇంకొక కొత్త ప్రపంచం లాంటిది. హల్లెలూయా. అందుకే దేవుని కుమారులు ఎప్పుడైతే వాళ్ళు వాక్యాన్ని ధ్యానించగలుగుతారు, ఎప్పుడైతే ఆత్మీయ లోకంలో వారికి కోణాలు, ఆత్మ సంబంధమైన కోణాలు తెరవబడతాయో వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? కొంతకాలం క్రితం నేను ఒక చోటుకి వెళ్ళాను. వెళ్తే ఆ ఊరిలో పని అయిపోయింది. పని చూసుకొని సాయంత్రం వచ్చేయాలి. మాట్లాడాల్సితో మాట్లాడి సాయంత్రం వచ్చేయాలి. రావడానికి నాకు కుదరలేదు. సో దేవుడు ప్రేరేపిస్తున్నాడు, నైట్ కల్లా ఇంటికి వెళ్ళిపో అని. సో బస్సులో రావాల్సింది, బస్సు దొరకలేదు, నాకు మిస్ అయిపోయింది. అక్కడ ఉండిపోయాను. ఈరోజు నాకేదో ఉంది అనుకుంటున్నాను నేను. అవునా? కొన్నిసార్లు మనం కొన్ని చేయనప్పుడు మనకు లోపల పీస్ ఉండదు, సమాధానం ఉండదు. సర్లే నైట్ వెళ్ళే పొద్దున్నే మనం వెళ్ళిపోదాం అనుకున్నాను. నైట్ పడుకున్నాను. ఏం చెప్తాను వినండి. నైట్ పడుకున్నప్పుడు 1ంటికి మొదలైనవి కొన్ని శబ్దాలు. 2:50 దాకా ముగించలేదు ఆ శబ్దాలు. ఆ శబ్దం 7 సార్లు వచ్చింది. ఎన్నిసార్లు? 7 సార్లు వచ్చింది. నేను తలుపు దగ్గర, కిటికీ దగ్గర, డోర్ దగ్గర ఎతుకుతున్నాను, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ దయ్యాలని. ఫస్ట్ 2 సార్లు ఆ శబ్దం రాగానే, నేను చిన్నప్పుడు ఎప్పుడో 10th ఉన్నప్పుడు స్కూల్లో విన్నాను. మా స్కూల్లో దయ్యాలు తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే సబ్జెక్ట్ కాబట్టి చెప్తున్నాడు, అది చెప్తేనే అర్థమవుతుంది. ఓకే, ఆ శబ్దం ఇప్పుడు వినపడుతుంది. నాకు పడుకున్నప్పుడే తెలుసు, ఈ చుట్టుపక్కల ఎవరికైనా విషయం ఉంటే వాడు ఈరోజు నన్ను కదిలిస్తాడని నా ముందే తెలుసు. అనాయింటింగ్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నువ్వు పవర్ కలిగి ఒక చోటుకి వెళ్ళావంటే నీ పవర్ని ఎదిరించే ఉంటాయి కొన్ని ప్రదేశాల్లో. అందుకే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నీకు నిద్ర పట్టదు. అంటే ఆల్రెడీ ఏంటి, నీకు తెలియాలి నీ లోపల పవర్ ఉందని తెలియాలి. హల్లెలూయా. అప్పుడు ఆ నిద్రలో దేవుని అడుగుతాను, నా ఆత్మీయ నేత్రాలు తెరిచి నాకు ఏదైనా చూపించంటే ఒక ఇంత స్పిరిట్ వచ్చింది, ఇంత దయ్యం పిల్ల ఒకటి వచ్చింది. అది ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం నుండి ఆ ప్రదేశంలో మంత్రాలు చదివే దెయ్యం అంట అది. అప్పుడు కూడా తెలియదు, అది చూస్తే అర్థమవుతుంది నాకు. ఇప్పుడు నేనేం చేయాలి? దాన్ని చూసి ఏదర్ భయపడాలి, లేకపోతే యోహాన్ లాగా ఆత్మవశుణ్ణి అవ్వాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఇంకో సైడ్ నా ఫోకస్ తిప్పానో పక్కనే దేవదూతున్నాడు పెద్ద ఖడ్గం పట్టుకొని. ఇప్పుడు ఏమవుతుంది? శరీర పరిధిలో ఉండి నేనేం చూస్తున్నాను? వాడిని చూసి నేనేమనంటే, అరే నీకు ప్రార్థన కూడా అవసరం లేదు, మర్యాదగా వెళ్ళిపోరా అన్న. ఎందుకని? ఇట్స్ ఎ రెవల్యూషన్.
నేను ఎప్పుడైతే ఇంకో వైపుకు చూశానో, ఇంకొక మహిమను నేను చూశానో, ఐ నో హూ ఐఎమ్. నేను ఏమై ఉన్నానో, దేవుడు నాకేమి ఇచ్చాడో, నా లోపల ఏ సామర్థ్యం, ఏ శక్తి పెట్టాడో నాకు అర్థమైపోయింది. ఎప్పుడైతే ఆ రెవల్యూషన్ నాకు వెలిగిందో, ఇప్పుడు ఏమవుతుంది, దాన్ని నేను పంపించేస్తాను. దానికి ప్రార్థన కూడా అవసరం లేదు. కొన్ని డోర్స్ నీ లైఫ్లో ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలుసా? నువ్వు చూసే మహిమని బట్టి. ఎంతమంది ప్రార్థన చేసినా కొన్ని జరగవు. బట్ ఇఫ్ యూ కెన్ సీ దట్ లెవెల్ ఆఫ్ గ్లోరీ. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఒక లెవెల్లో ఆయన మహిమ ఉందంట, దాన్ని చూడగలిగితే కార్లు ఓటనే వస్తాయి. ఒక లెవెల్లో దేవుని మహిమ ఉంది, దాన్ని చూడగలిగితే హౌసెస్ ఓటనే కట్టగలుగుతారు. ఇన్ఫ్యాక్ట్ ఈ సంవత్సరం దేవుడు కొంతమందికి అది చేయబోతున్నాడు. ఎందుకని? ద లెవెల్ ఆఫ్ గ్లోరీ. దాన్నిగా నువ్వు చూడగలిగితే, యోహాను ఏమంటున్నాడు, ప్రభు దినమందు నేను ఆత్మవశుణ్ణి. నెక్స్ట్ చూసిన తర్వాత మనం ఏం చేయాలంటే, కాన్స్టెంట్గా దాని మీద మనం దృష్టి పెట్టాలి. ఎప్పుడు వరకు దృష్టి పెట్టాలి? మన లోపల మార్పు జరిగేంత వరకు దృష్టి పెట్టాలి. చాలామంది ఏం చేస్తారు, ఏదైనా ప్రత్యక్షత వచ్చినప్పుడు, దేవుడు ఏదైనా చూపించినప్పుడు అట్లా చూసి వదిలేస్తారు. దాని మీద వాళ్ళ మైండ్ పెట్టరు. నీ మైండ్ ఒక ప్రత్యక్షత మీద ఎంతసేపు పెట్టాలంటే, నీ లోపల మార్పు జరిగిందా లేదా అనేది నీకు తెలుస్తుంది. హల్లెలూయా. అంటే పొద్దున్నే క్యాలెండర్ మీద ఉన్న వాక్యం చదువుకొని వెళ్ళేవాడు వేరు, బయటికి 2 గంటలు వాక్యాన్ని ధ్యానించి ఆత్మలో ప్రార్థన చేసి ఆ దమ్ముతో బయటికి వెళ్ళేవాడు వేరు. ఇద్దరికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఇద్దరు విశ్వాసులే, ఇద్దరు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళే, ఇద్దరు బాప్తీసం తీసుకునే వాళ్ళే. కానీ ఇద్దరికి ఎంత వ్యత్యాసం ఉంది? భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఈ సంవత్సరం దేవుడు ఏమంటున్నాడంటే, ఆ భూపరిధిలో జీవించే అనుభవాన్ని వదిలిపెట్టి నువ్వు పైకి ఎక్కిరా ఆత్మలోకి. నేను నీకు చూపిస్తాను ఆ ఇల్లు ఎట్లా కట్టాలి, నేను నీకు చూపిస్తాను ఆ పని ఎట్లా చేయబోతా ఉన్నాను, నేను నీకు చూపిస్తాను నువ్వు ఆత్మీయంగా ఎట్లా ఎదగబోతా ఉన్నావు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దాన్ని చూడగలుగుతావో నువ్వు మార్పు చెందుతావు. ఎప్పుడైతే నువ్వు మార్పు చెందుతావో ఆ మహిమను నువ్వు ప్రతిబింబింపజేయగలుగుతావు. మనమందరం అద్దం వలె ఆయన మహిమను ప్రతిబింబింపజేయచ్చు. మనం ఏం చేయబడతా ఉన్నాం? మహిమ నుండి మహిమలోకి మనం మార్చబడతా ఉన్నాం. హల్లెలూయా. ఆ దేవుని పోలికలోకి మనం ఇంకా 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 మనం మార్చబడతా ఉన్నాం. ఈ పక్కన చెప్పు, నీ లైఫ్లో ఎప్పుడు కూడా విజయవంతంగా ఉండాలంటే ప్రతిసారి ఒక దేవుని ప్రత్యక్షతని, ఒక దేవుని దర్శనాన్ని, ఒక ఆత్మీయ అనుభవాన్ని నిదానించి చూస్తూ ఉండాలి. నువ్వేం చేయాలి? చూస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. ప్రతిసారి తప్పులు చేస్తున్నావా? నువ్వు చూడాలి. ఆ మహిమను చూసినప్పుడు, ఆయన నువ్వు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఎలా పరిశుద్ధుడో ఆలోచిస్తూ ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఏం చేస్తాడు? నీకు ఒక రెవల్యూషన్ ఓపెన్ చేస్తాడు ఆయన పరిశుద్ధతలో నుండి. ఆ ప్రత్యక్షత నీకు తెరబడినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? దాని పోలిగ్గా నువ్వు మార్చబడుతున్నావు. ఇంకా ఆ తర్వాత నుండి నువ్వు ఆ తప్పులు చేయవు. మనం చేసేది ఎట్లా ఉంటుంది తెలుసా? మనం ఇక్కడ ఉండి చేస్తాం, అయ్యా క్షమించు, అయ్యా క్షమించు, అయ్యా క్షమించు. ఏం క్షమించాలి? క్షమించాడు. మళ్ళా అయ్యా క్షమించు, ప్రభువా క్షమించు. సంవత్సరం దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మనల్ని చూడమంటున్నాడు. ఏంటి? నీకు వచ్చే కష్టాలను కాదు. నీ కష్టాలు ఎప్పుడు తీరుతాయి అంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఈ కష్టం తొలగిపోయింది, ఈ సంవత్సరం ఈ శ్రమ తొలగిపోయింది, ఈ సంవత్సరం ఈ బాధ తొలగిపోయినా మళ్ళా వస్తుంది నీకు. పచ్చిగా చెప్తున్నా, కరెక్టే నేను చెప్పేది, 100% కరెక్ట్. ఎందుకో తెలుసా? నీ లోపల మహిమ లేదు. ఆమేన్. నీ లోపల మార్పు జరగలేదు. నీ లోపల ఎప్పుడైతే మార్పు జరగలేదో ఆ మార్పు జరగనటువంటి స్థితిని బట్టి నీ పరిస్థితులు ఉంటాయి. నేను చెప్పేది చాలా కఠినంగా ఉన్నా, కరెక్ట్ విషయం. కానీ నీ లోపల ఎప్పుడైతే దేవుని మహిమను చూసి మార్పు కలుగుతుందో నువ్వేం చేయగలుగుతావు? ఆ పరిస్థితిని నువ్వు మార్చగలుగుతావు. హల్లెలూయా. యేసుప్రభువు వారు ఏమన్నాడు? ఎవడైనను ఈ కొండను చూసి, ఏమన్నాడు? ఎవడైనా నీ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేయబడి, తన మనస్సులో సందేహించకుండా ఎవడైతే చెప్తాడో వాడు చెప్పినది జరుగును. హల్లెలూయా. కానీ మనమేమి నేర్చుకున్నాం? మన సమస్యల కోసం ప్రార్థన చేయడం నేర్చుకున్నాం.
ఈరోజు నేను ఇంకో డైమెన్షన్లో మాట్లాడుతున్నాను, తప్పుగా అర్థం చేసుకోండి మాకండి. సమస్యల కోసం కూడా ప్రార్థన చేయొచ్చు, తప్పులేదు అందులో. కానీ సమస్యలు పోవు. ఎందుకని? నూతన నిబంధనలో ఎక్కడైనా ఒక వచనం ఇచ్చాడు దేవుడు, నీ సమస్యల కోసం ప్రార్థన చేస్తే వాటిని తీరుస్తాడని? చెప్పండి. నూతన నిబంధనలో మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం దాకా నీ సమస్యల కోసం ప్రార్థన చేస్తే నేను వాటిని తీరుస్తానని యేసయ్య కానీ పౌలు కానీ ఎక్కడైనా చెప్పాడా? వాళ్ళు చెప్పి ఉంటే నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఆ సమస్య పోయిన తర్వాత మళ్ళా వస్తుంది. అందుకని నూతన నిబంధన అంతా కూడా ప్రత్యక్షత మీద ఆధారపడింది. హల్లెలూయా. వెలుగు మీద ఆధారపడింది. క్రీస్తు యొక్క ప్రత్యక్షత వచ్చేకుంది నువ్వు సమస్యను అధిగమించి ముందుకు వెళ్ళిపోతావు. మళ్ళీ ఆ సమస్య రాదు, నీకు వచ్చినా అది నీ ముందు నిలవలేదు. హల్లెలూయా. సమస్యల గురించి ప్రార్థన చేయమని ఎక్కడ చెప్పాల నూతన నిబంధనలో. కానీ యేసయ్య ఒక మాట చెప్పాడు, ఎవడైనను ఈ కొండను చూసి అన్నాడు. మనం ఏం చేస్తాం తెలుసా? ఆ కొండను తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో పెడతాం. అందుకే ప్రార్థన వర్కౌట్ అవ్వదు. ప్రార్థన కూడా నియమాలు ఉంటాయి, మనం ఎట్లా పడితే అట్లా చేయడం కాదు. నేను ఒకసారి ఒక పాపతో మాట్లాడాను. ఆమంట రోజు 6 గంటల నుండి 8 గంటలు ప్రార్థన చేసిద్దంట. ఎన్ని గంటలు? 8 గంటలు ప్రార్థన చేసిద్దంట. అమ్మా, నీ అంత ప్రార్థనా పరులు ఎవరు లేరమ్మా అని నేను చెప్పా. ఒక్క 5 నిమిషాలు మాట్లాడింది నాతో. నీ ప్రార్థన అంత ఉత్తదే అని చెప్పా నేను. ఉత్తదే అది, నిజం కాదు. ఎందుకో తెలుసా? అంత ప్రార్థన చేసేవాడు ఏ లెవెల్లో మాట్లాడతాడు? ఆ పాపను నేనేమంటలేదు, ఆమె ప్రార్థన జీవితాన్ని నేనేమంటలేదు. కానీ ఏ వెలుగు వస్తుంది లోపల నుండి? ఎవడైనా కూర్చొని టీవీ పెట్టుకొని గుండు మీద టోపీ వేసుకొని జ్యూస్ తాగుతా సోదరం అని 6 గంటలు ఎవడైనా అంటాడు, జపం చేసినట్టు. అది ప్రార్థన కాదు. నువ్వు ప్రార్థనాపరుడు అని చెప్పుకుంటున్నావంటే ఎవరి దగ్గర లేని విషయం నీ దగ్గర ఉండాలి. అప్పుడే జనం నమ్ముతారు నువ్వు ప్రార్థనాపరుడు అని. కొంతమంది బలి చెబుతూ ఉంటారు వచ్చి, వాళ్ళ టైం కూడా చూసుకోరు. 5 నిమిషాలు ప్రార్థన చేసి 5 గంటలు ప్రార్థన చేసి అంటారు. ఎంత ప్రార్థన చేస్తున్న విషయం కాదు, నువ్వు చేసే దాని వెనకాల ఉన్న ఫోర్స్ ఏంటి, నువ్వు చేసే దాని వెనకాల ఉన్న రెవల్యూషన్ ఏంటి. మనం ఏం చేస్తున్నాము? కొండల్ని తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. అయ్యా, ఈ అప్పులనే కొండ ఉంది, ఈ కొండని ఏం చేయమంటావు? అయ్యా, ఈ అనారోగ్యం అనే కొండ ఉంది, ఏం చేయమంటావు? యేసయ్యమన్నాడు, కొండని నా దగ్గర తీసుకురామనలా, కొండని నా సన్నిధిలోకి చేర్చు, కొండని తొయ్యి అనలా. ఏమన్నాడు? ఈ కొండను చూసి ఎవడైనా సందేహించకుండా మాట్లాడగలిగితే. హల్లెలూయా. అంటే నువ్వు ప్రార్థనలో ఏం చేయాలి? ప్రార్థనలో దేవునితో సహవాసం చేయాలి. హల్లెలూయా. దేవుని ప్రేమని, దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలి. దానికి ముందు దేవుని వాక్యం యొక్క వెలుగును నువ్వు తీసుకోవాలి. అలా చేసి ఆత్మచేత నింపబడిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? కొండను నువ్వు ఇక్కడికి తీసుకురాకూడదు. నువ్వేం చేయాలి? కొండకి నువ్వు ఆజ్ఞాపించాలి. ఆజ్ఞాపించినప్పుడు ఏమవుతుంది? అది ఎత్తబడి తీసి సముద్రంలో పడవేయబడుతుంది, ఇంకెప్పటికీ రాదు. నువ్వు దేవుని సన్నిధిలోకి తెచ్చావనుకో, నువ్వు వచ్చిన ప్రతిసారి నీ కొండ వస్తూ ఉంటుంది నీ దగ్గరికి. నెక్స్ట్ విషయం, ఆ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడటానికి కావలసిన ఆ మహిమ ప్రత్యక్షత నీ దగ్గర ఉందా లేదో చూసుకోవాలి. హల్లెలూయా. ప్రాక్టికల్గా అర్థమయ్యేటట్టు చెప్పనా? ఒక అద్దెంట్లో ఉంటున్నావు, నువ్వు సొంత ఇంట్లోకి వెళ్ళాలి. నువ్వు అద్దెంట్లో ఉంటావు అనేది ఒక కొండ అనుకో. మా ఇంట్లో కొండ లేదని అనమాకండి. దాన్ని ఒక సమస్య అని అనుకుందాం. ఓకే, సమస్య కాకపోయినా ఎక్కువ మందికి ఒక సమస్య అని అనుకుందాం. ఇప్పుడు నువ్వు అక్కడి నుండి నీ సొంత ఇంట్లోకి నువ్వు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ కొండను లేపే ఫోర్స్ నీ దగ్గర ఉండాలి. హల్లెలూయా. ఈ కొండను లేపి సముద్రంలో పడమని చెప్పే ఆ అథారిటీ నీ దగ్గర ఉండాలి, ఆ పవర్ నీ దగ్గర ఉండాలి, ఆ వెలుగు నీ దగ్గర ఉండాలి, ఆ దేవుని యొక్క స్వభావం నీ దగ్గర ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఆ కొండ లేచెళ్ళి సముద్రంలో పడుతుంది, నువ్వు దాంట్లోంచి నీ సొంత దాంట్లోకి నువ్వు వెళ్తున్నావు. హల్లెలూయా. ఈ రెవల్యూషన్ కానీ నీ లైఫ్ లాంగ్ నువ్వు చూడలేదనుకో, నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉంటావు. ఇక్కడ నుండి నువ్వేం ప్రార్థన చేస్తావు? అయ్యా ఇదిగో కొండ అంటావు.
కొంతమంది దేవుని సన్నిధిలో ఇట్లా ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభా నా సమస్యలు తీర్చాయా, నా సమస్యలు తీర్చాయా, నా సమస్యలు తీర్చాయా. దేవుడు సమస్యలు తీరుస్తానే ఎక్కడని చెప్పాడా? ఈరోజు ఇంకొక అడుగు ముందుకేసి చెప్తున్నాను, ఎందుకంటే లోతైన విషయాలు మాట్లాడుతున్నాను కాబట్టి. నువ్వేం చేయాలి? సమస్యతో ఒక రాజుగా, యాజకుడిగా నువ్వేం చేయాలి? దాంతో మాట్లాడాలి, దాన్ని నువ్వు ఆజ్ఞాపించాలి. హల్లెలూయా. ఇంట్లో పిచ్చి కుక్క వచ్చిందండి, ఇప్పుడు నువ్వేం చేయాలి? అయ్యా ఎల్లయ్యా ఎల్లయ్యా అంటే వెళ్ళిద్దా? కర్ర పట్టుకొని దాన్ని దబాయించి కొట్టాలి, అవునా? అప్పుడు ఏం చేస్తుంది? అది వెళ్ళిపోయింది. ఆత్మీయ జీవితం కూడా అంతే. బ్రదర్ నేను మాట్లాడుతున్నాను కొంతకాలంగా ఆ కొండ లేగవట్లేదంటే, ఆ కొండను లేపే రెవల్యూషన్ నీ దగ్గర ఉందో లేదో చూసుకో. విశ్వసించు, అతి పరిశుద్ధమైన దాని మీద మీ విశ్వాసంను మీరు కట్టుకొంచు, పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఏమవుతుంది? కొండల్ని లేపే శక్తి లోపల కట్టబడతా ఉంది, లోపల స్టోర్ అవుతా ఉంది. ఊరికి చిలక పలికినట్టు పలకటం కాదు. చిలక మాటలు మాట్లాడితే కొండలు కరగవు, లేకపోతే లెగవు. దానికి ఏం కావాలి? దేవుని కుమారుడు మాట్లాడే అనుభవం దానికి కావాలి. దేవుని స్వభావం కలిగి ఎవడున్నాడో, దేవుని శక్తి కలిగి ఎవడున్నాడో, దేవుని అభిషేకం కలిగి ఎవడున్నాడో, దేవుని ప్రత్యక్షత కలిగి ఎవడున్నాడో ఆ కొండ చూస్తుంది. ఆ కొండ చూసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? అమ్మో వీడు నాకంటే మించినోడు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా అంటది. నువ్వు దానికంటే తక్కువ స్థానంలో ఉన్నావు, ఇప్పుడు ఏమంటది? రే నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, 50 సంవత్సరాలు ప్రార్థన చేసుకోరా నేను నీ మాటని విన్నంటది. నువ్వు దాంతో మాట్లాడగలిగితే. నేను చెప్పేది చాలా నిజం. అందుకే కొన్ని సమస్యలు పోవు ఎప్పటికి లైఫ్లో. నీకేం కావాలి? ప్రత్యక్షత కావాలి. దేవుడు ఏమంటున్నాడు? ఆత్మ వశుడయ్యే అనుభవంలోకి నేను రమ్మంటున్నాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలి? ఆత్మ వశులమయ్యేటువంటి అనుభవంలోకి మనం రావాలి. చెప్పేది అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఒక 5% మీరు క్యాచ్ చేయగలిగితే సంథింగ్ షిఫ్ట్ మీరు చూస్తారు. హల్లెలూయా. మనం ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? మనం కొండలు లేపే సామర్థ్యాన్ని మన లోపల కట్టుకుంటున్నాం. మనం ఊరినే ప్రార్థన చేయట్లేదు. ఇప్పుడేం చేయాలి? ఆ సామర్థ్యాన్ని డెవలప్ చేసుకుని ఇప్పుడు ఏం చేయాలి? కొండను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టడం కాదు. ఇప్పుడేం చేయాలి? ఆజ్ఞాపించాలి. అందరూ చెప్పండి, ఏం చేయాలి? ఆజ్ఞాపించాలి, మాట్లాడాలి. అందరూ నాతో చెప్పండి, ఏం చేయాలి? కొండను చూసి నేను ఆజ్ఞాపిస్తాను. హల్లెలూయా. నువ్వు ఆజ్ఞాపించినప్పుడు ఏమవుతుంది? దానికంటే ఎక్కువ పవర్ నీ దగ్గర ఉంటే లేచి వెళ్ళి సముద్రంలో పడిద్ది. హల్లెలూయా. ప్రభు దినమందు నేను ఆత్మవశున్నై ఉండగా ఏమైందంట? బూరధ్వని వంటి గొప్ప స్వరం. ఆదికాండం 14వ అధ్యాయంలో చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ చెప్తున్నాను, నేను టైం లేదు కాబట్టి. అబ్రహాము లోతుని రక్షించడానికి వెళ్తాడు. ఈ కదొర్లా యోమెర్ అనే రాజు ఏం చేస్తాడంటే, అబ్రహాము ఉంటున్నటువంటి ప్రదేశంలో ఒక 3 రాజులను తీసుకొని వేరే రాజుల మీదకి వెళ్తాడు. అంటే ఈ 4 రాజులు కలిసి 5 రాజుల మీదకి వెళ్తారు. ఎప్పుడైతే వెళ్తారో ఆ 5 రాజుల్ని జయిస్తారు. ఆ 5 రాజులు ఓడిపోయిన రాజులు ఎవరంటే సొదొమ గొమొర్రా రాజులు కూడా ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ కదొర్లా యోమెర్ అనే రాజు ఈయన మెయిన్ పర్సన్ అనమాట. ఎప్పుడైతే వీళ్ళ టీము 4 కలిసి 5 రాజ్యాలను జయిస్తాయో అందులో ఒక రాజ్యం ఏంటంటే సొదొమ గొమొర్రా రాజ్యం. ఇప్పుడు ఏం చేస్తారు? లోతుని కూడా వీళ్ళు బందీగా చేసుకుంటారు. ఇప్పుడు అబ్రహాము వస్తున్నాడు ఎవరిని? లోతుని రక్షించడానికి. లోతు ఎవరి కింద ఉన్నాడు? 4 రాజుల కింద ఉన్నాడు. వాళ్ళు బంధించి పెట్టారు లోతుని. అంటే అబ్రహాము 318 మంది దాసులను తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు తీసుకొని ఏం చేయాలి? లోతుని వాళ్ళ చేతుల్లోంచి విడిపించాలి. అంటే అబ్రహాము 318 మంది దాసులతో ఏం చేయాలి? ఈ 4 రాజ్యాలను గెలిస్తే గాని లోతుని బయటికి తీసుకొని రాలేడు. హల్లెలూయా. అబ్రహాము కొండలను ఎట్లా పడగొట్టాడో చెప్తున్నాను ఆత్మ అనుభవంతో. అబ్రహాం ఏం చేయాలి? లోతుని బయట తీసుకొని రావాలి. ఎవరి చేతిలో ఉండి? 4 రాజ్యాలు లేకపోతే 4 రాజుల చేతిలో ఉండి తీసుకొని రావాలి. కానీ అబ్రహాంకి యుద్ధం చేయటం రాదు. ఇది ఇంటి పక్కన జరిగే పొట్లాట కాదు, ఇది యుద్ధం.
అబ్రహాం నలుగురు రాజులను జయించాడంటే ఏదో చీపిరి పొలం తీసుకెళ్ళి గెలిచాడని కాదు, 4 రాజ్యాల్ని ఓడించాడని అర్థం. ప్రతి రాజ్యానికి ఏముంటుంది? సైన్యం ఉంటుంది. ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఇంట్లో కూరగాయలు కోసే వాళ్ళని, ఇంట్లో వంట చేసే వాళ్ళని, ఇంకా తనకు ఇంట్లో అన్ని బాగుండేటట్టు చూసుకునే ఈ దాసులందరినీ తీసుకొని వెళ్తున్నాడు. దేనికి? యుద్ధం చేయడానికి. ఇంగ్లీష్ బైబిల్ ఏంటంటే ట్రైన్డ్ సర్వెంట్స్ అని ఉంటుంది. తర్ఫీదు చేయబడిన సేవకులు, తర్ఫీదు చేయబడిన దాసులు. ఫస్ట్ ఏంటంటే అబ్రహాంకి యుద్ధం చేయడం రాదు, అబ్రహాం సోల్జర్ కాదు. కానీ అబ్రహాం లోపల రాజ్యాల్ని జయించే సామర్థ్యాన్ని దేవుడు పెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అబ్రహాము ఈ 318 మందిని తీసుకున్నాడో, ఏం చెప్తున్నా వినండి, అబ్రహాం మీద ఉన్న ఆత్మ డివైడ్ అయిపోయి 318 మంది మీదకి వెళ్ళిపోయింది. దాని వెనకాల ఉన్న రెవల్యూషన్ అది. బయాలజీలో మైటోసిస్ అంటారు. అంటే ఏంటి? ఒక సెల్ డాటర్ సెల్స్గా డివైడ్ అయిపోతూ ఉంటాయి. ఈ డివైడ్ అయిన సెల్స్లో కూడా ఆ మెయిన్ సెల్లో ఉన్న క్రోమోజోమ్స్, మెయిన్ సెల్లో ఉన్న న్యూక్లియస్ ఇక్కడ ఉంటుంది. అంటే ఒక సెల్ని ఏమంటారు, ఒక కణం ఏమవుతుంది? డివైడ్ అయిపోతుంది. 2గా 4గా 6గా 18గా ఏదో ఆ లెక్కలు మనకు తెలియదు. ఓకే, బయాలజీ నాకు ఇప్పుడు గుర్తులేదు. ఇప్పుడు అబ్రహాం మీద ఉన్న ఆత్మ ఏమవుతుంది? 318 మందికి వెళ్ళింది. ఇప్పుడు ఆ 4 రాజులు ఎంతమంది అబ్రహాములు జయించాలి? 318 మంది అబ్రహాములు జయించాలి. ఒక్క అబ్రహాం జయించడమే కష్టం. అందుకని వాళ్ళు ఏం చేశారు? 318 నైట్కి నైట్ వెళ్ళి విడిపించి అతన్ని, అతని భార్యని, అతనుకున్న అంతా కూడా తీసుకొని వచ్చేశారు. నీ మీదకి ఎప్పుడైతే నీకు మించిన శక్తి వస్తుందో, అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు ఆత్మలోకి ఎక్కిరా. నీ మీదకి ఎప్పుడైతే నీకు మించిన సామర్థ్యం వస్తుందో, దైవికమైన శక్తిని మీదకి వస్తుందో, ఆ సమస్యలో నువ్వు వెళ్ళి నువ్వు దాన్ని జయించడమే కాదు, దాని వెనకాల ఉన్న కొల్ల సొమ్ముని తీసుకొని వస్తావు. ఈ సంవత్సరం మన చుట్టూ అందరూ సఫర్ అవుతా ఉన్నప్పుడు దేవుడు నిన్ను సమస్యలోకి వెళ్ళి దాన్ని జయించి కొల్ల సొమ్ము తెచ్చుకునేటట్టు దేవుడు నిన్ను నిలబెట్టును గాక. హల్లెలూయా. 400 మంది ఏమి చేతకాని వాళ్ళకి దావీదు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎంత దాకా దావీదు ట్రైనింగ్ ఇచ్చాడో తెలుసా? జోసెఫ్ బషెబెత్ అనేటువంటి ఆ వ్యక్తి, నేను ఇంగ్లీష్లో చెప్తున్నానులే, తెలుగులో వేరే పేరు ఉంది, ఏం చేశాడు? తన ఖడ్గం తీసుకెళ్ళి ఒక్క దెబ్బలో 800 మందిని చంపగలిగాడు. ఎలా చేయగలిగాడో తెలుసా? దావీదు మీద ఉన్న ఆత్మ ఆ వ్యక్తి మీదకి దిగి వచ్చింది. హల్లెలూయా. నువ్వు నేను కలిగి ఉన్న దేవుని ఆత్మ ఆయన కొండల్ని పిండి చేయగలిగిన వాడు. హల్లెలూయా. నీ మీదున్న పరిశుద్ధాత్మ శక్తి ఎలాంటి కొండనైనా పిండి చేయగలదు, ఎలాంటి సమస్యనైనా పాదురోగలదు పరిశుద్ధాత్మ అభిషేకంతో. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆ కొండతో మాట్లాడతావు ఈ సంవత్సరం, అది లేచి వెళ్ళి సముద్రంలో పడుతుంది. హల్లెలూయా. నీ జీవితంలో కొన్ని సంవత్సరాలుగా ఉన్న సమస్యలతో ఈరోజు నేను మాట్లాడుతా ఉన్నాను. ఈ అనాయింటింగ్ కింద, ఈ అభిషేకం కింద, ఈ తైలం కింద, ఈ పవర్ కింద, ఈ గ్రేస్ కింద ఆ కొండ లేచెల్లి సముద్రంలో పడబడినట్లుగా నేను ఆజ్ఞాపిస్తా ఉన్నాను. ఆర్థికంగా కదలనటువంటి ఆ కొండతో నేను మాట్లాడుతూ ఉన్నాను. మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారో ఆ కొండతో నేను మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. నేను ఈ స్టేజ్ మీద నుండి నేను మాట్లాడట్లేదు, ఆత్మీయంగా ఒక కోణంలోకి ఎక్కి నేను మాట్లాడుతూ ఉన్నాను, స్పిరిట్లో ఉండి నేను మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. అంటే ఈ సంవత్సరం మనం జయించలేని పోరాటాలన్నీ మనం జయించబోతా ఉన్నాం బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? కొన్ని పోరాటాలు మనకు వస్తాయి అని అర్థం. కానీ మనం ఏం చేయబోతున్నాం? జయించబోతున్నాం. దానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? ఆత్మ పరిధిలోకి నువ్వు ఎక్కిరా. హల్లెలూయా. ఆమేన్. ఎప్పుడైతే వాక్యం నీ లోపల కట్టబడుతుందో ఆత్మ పరిధిలోకి నువ్వు ఈజీగా వెళ్ళిపోగలుగుతావు. ఈ వాక్యం ఎప్పుడైతే నీ లోపల ఆత్మ ద్వారా కట్టబడిద్దో, నీ లోపల కట్టబడిన వాక్యం ఏం చేస్తుందంటే దేవుని స్వరం వచ్చినప్పుడు గుర్తుపడుతుంది. హల్లెలూయా. నువ్వు దేవుని స్వరాన్ని ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నావు తెలుసా? సరిగ్గా వాక్యం నీ లోపల కట్టబడలా. ఒక మెసేజ్ చూస్తేనో 2 వచనాలు చదివితేనో వాక్యం కట్టబడదు. ఒక సండే వాక్యం వింటే వాక్యం కట్టబడదు, కొంతవరకే నీ అనుభవం. ఇప్పుడు నువ్వేం చేయాలి? దాని మీద కూర్చోవాలి.
హల్లెలూయా. కోడి ఏం చేస్తది? గుడ్డు పెట్టి ఏం చేస్తది? పొదిగిద్ది. వెంటనే తీసుకెళ్ళి ఆమ్లెట్ ఏసుకోదు. పిల్ల కావాలనుకున్నప్పుడు. ఇప్పుడేం చేయాలి? పొదగాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇప్పుడేం చేయాలి కోడి? పొదగాలి. దాని మీద కూర్చోవాలి. కూర్చున్నప్పుడు ఇప్పుడేమవుతుంది? ఆ గుడ్డుకి కావాల్సిన వేడి, దానికి కావాల్సిన ప్రెషర్ అంతా వస్తా ఉంది. హల్లెలూయా. నీకు దేవుడిచ్చిన రెవల్యూషన్ నువ్వేం చేయాలంటే దాన్ని పట్టుకొని నువ్వు దాన్ని పొదగాలి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆ రెవల్యూషన్‌ని పొదుగుతాడు. హల్లెలూయా. ఒక్కసారి ఫైనాన్సెస్ కొట్టావంటే లైఫ్‌లో నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ రాదు. ఆ డైమెన్షన్ ఒకటుంది. ఒక్కసారి హెల్త్‌లో నువ్వు విజయం సాధించాలంటే లైఫ్‌లో హెల్త్ ప్రాబ్లమ్ రాదు. ఆ డైమెన్షన్ ఒకటుంది. దేవుడు అలాంటి ఉన్నతమైనవి మనకి తెరవాలనుకుంటున్నాడు. ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ వెన్ యూ మైగ్రేట్ ఫ్రమ్ ఫ్లెష్ ఇంటు ద స్పిరిట్. ఎప్పుడైతే శరీర కోణంలో నుండి, మనుషుల మాటల్లో నుండి, నీకు జరిగే పరిస్థితుల్లో నుండి, నీకు అనిపిస్తున్న పిచ్చి పిచ్చి ఆలోచనలు వదిలేసి వాక్యాన్ని నువ్వు ధ్యానించి ఎప్పుడైతే ఆత్మ కోణంలోకి వెళ్తావో యు ఆర్ ఓపెన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సంవత్సరం కొండల్ని పిండి చేసే అభిషేకం దేవుడు మనకిచ్చునుగా. ఏలియా ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఇజ్రాయెల్ దేశంలోకి. తిష్బీడ్ అయిన ఏలియా. తిష్బీడ్ అంటే అర్థం ఏంటంటే క్యాప్టివేటెడ్ పర్సన్ అని అర్థం. అంటే బంధించబడిన వాడని అర్థం. ఈ బంధించబడిన వాడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఏలియా అంటే అర్థం ఏంటంటే యెహోవాయే దేవుడు అని అర్థం. ఈ బంధించబడిన ఏలియా వచ్చి ఏం చేస్తున్నాడంటే యెహోవాయే దేవుడు అన్న ప్రత్యక్షతను పట్టుకున్నాడు. పట్టుకొని ఏమంటున్నాడు? నా మాట చొప్పున. హల్లెలూయా. అందరూ అంటారా? నా మాట చొప్పున. కొండలతో మాట్లాడేటప్పుడు అలా మాట్లాడాలి. మా పాస్టర్ గారి మాట చొప్పున అనకూడదు. ఏమనాలి? నా మాట చొప్పున. ఏమన్నాడు ఏలియా? నా మాట చొప్పున వర్షం కానీ మంచైన కానీ 3.5 సంవత్సరాలు ఆకాశానికి ద్వారాన్ని అట్లా మూసేశాడు ఏలియా. విషయం ఏంటో తెలుసా? ఆ 3.5 సంవత్సరాలు వేరే దేశాల్లో కూడా వర్షం పడలా. ఇజ్రాయెల్లో మాత్రమే కాదు, చరిత్రలోకి వెళ్ళి చూస్తే చుట్టుపక్కల దేశాల్లో కూడా వర్షం పడలేదంట. ఎంత? 3.5 సంవత్సరాలు. ఎందుకని? దేవుణ్ణి చూసిన ఒక వ్యక్తి ఆకాశపు వాకిల్ని మూసేశాడు. హల్లెలూయా. నూతన నిబంధనలో వచ్చి యేసయ్య మీరు భూలోకంలో ఏది బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది. భూమి మీద మీరు ఏం విప్పుతారో పరలోకంలో విప్పబడుతుంది. ఈ సంవత్సరం నువ్వు విప్పు. దేవుని ఆశీర్వాదాలు నువ్వు విప్పు. హల్లెలూయా. అనాయింటింగ్ని నువ్వు విప్పు. హల్లెలూయా. బ్లెస్సింగ్స్ని నువ్వు విప్పు. ప్రాస్పెరిటీని నువ్వు విప్పు. హీలింగ్ నువ్వు విప్పు. డెలివరెన్స్ నువ్వు విప్పు. అక్కడ తెరవబడిద్ది అంతే. హల్లెలూయా. ఈ సంవత్సరం నూతనమైన బ్లెస్సింగ్స్ తెరవబడినట్లుగా నేను మాట్లాడుతా ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన విశ్వాసంతో మాట్లాడినప్పుడు ఆయన పరలోకపు వాకిలి, ఆకాశపు వాకిలి ఆయన విప్పుతాడు. విప్పినప్పుడు ఏమైందంట? పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మన మీద కుమ్మరించబడతాయి అంట. హల్లెలూయా. చుట్టూ అందరికి వైరస్ వచ్చినప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు ఆకాశపు వాకిలి విప్పు. నీ మీద ఓన్లీ ఆశీర్వాదపు వర్షం మాత్రమే పడుతుంది. హల్లెలూయా. ఈ సంవత్సరం ఒక మాటలో చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ సంవత్సరం. చాలా క్రిటికల్ ఇయర్. నువ్వు మంచిగా వాడుకున్నావా చాలా దూరం వెళ్తావు జీవితంలో. నువ్వు నెగిటివ్ వాటి చేత ప్రభావితం చేయబడ్డావా చాలా వెనక్కి వెళ్ళిపోతావు నీ ఆత్మీయ జీవితంలో. రెండిట్లో ఒకటి జరుగుతుంది. నీ దృష్టి కానీ నువ్వు ఆత్మ పరిధిలోకి వెళ్లకుండా నీ సమస్య మీద పెట్టావా నువ్వు అంతే, పైకి రాలేవు. కానీ నువ్వు కానీ వాక్యపు అనుభవం ద్వారా నీ దృష్టిని ఆయన మీద పెట్టావా అంతే, రాకెట్ వెళ్ళినట్టు వెళ్తావు పైకి నీ జీవితంలో. హల్లెలూయా. జస్ట్ మీరు ఎక్కడున్నారు అక్కడ కళ్ళు మూసుకుందాం. We honor your presence, O God. We honor your anointing in this place. ఈరోజు మీరు ఇచ్చిన దేవోక్తిని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. సంఘంగా మేము ఆత్మలో కొనుక్కోబడితే ఎంత బాగుంటుంది. నీ గురించి దేవుడు ఆల్రెడీ రాసి పెట్టాడు, నువ్వు భూమి మీద ఇలా చేయాలని. ఇఫ్ యూ కెన్ స్టెప్ ఇన్ టు ద స్పిరిట్, ఆ నమూనాలని నువ్వు తీసుకొని రాగలుగుతావు. నిత్యత్వంలో ఉన్న ఆర్కైవ్స్లో నుండి
ఆ దేవుని ప్లాన్స్ని నువ్వు తీసుకొని రాగలుగుతావు. నాదే ఉందిలే, నేను చిన్నవాడినిలే, నాదే ఉందిలే, నా ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకిస్తాడు? అయ్యే వద్దంటున్నాడు దేవుడు. నాకేం జరిగిద్దిలే, నాకెవరు చేస్తారులే, లేదు లేదు. అబ్రహాం కూడా అంతే అనుకుంటే ఏమైపోయి ఉండేవాడు. యోబు కూడా ఇంకా నా పరిస్థితి అయిపోయిందిలే అనుకుంటే ఏమై ఉండాడు. కానీ యోబు ఎప్పుడైతే తన కన్నులు తెరిచి ఆయన్ని నిదానించి చూడటం మొదలుపెట్టాడు, పోగొట్టుకున్న దానికి దేవుడు రెండంతలు తిరిగి ఇచ్చాడు. ఇఫ్ యూ కెన్ ఓన్లీ సీ, నువ్వు ఏం చూస్తావో ఈరోజు దాన్ని నువ్వు పట్టుకుంటావు. ఆత్మలోకంలోకి వెళ్ళి నువ్వు ఏం చూస్తావో దాన్ని పట్టుకుంటావు. నువ్వు శ్రేష్టమైనది చూడగలిగావా, దాన్ని నువ్వు ఈ భూమి మీద అనుభవిస్తావు. అది నీ పిల్లల పిల్లల పిల్లలు దాన్ని అనుభవిస్తారు. నువ్వు ఒక సమస్యను పట్టుకొని జీవిత కాలం అంతా వేలాడతావా, నీ జీవితాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఏది కావాలో నువ్వు డిసైడ్ చేసుకో. 4వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, యోహాను నువ్వు పైకి ఎక్కిరా, ఇదిగో పరలోకంలో ఒక ద్వారం తెరవబడి ఉంది. ఆ ద్వారం లోపలికి వెళ్ళిన వాళ్ళు ఈ సంవత్సరం ప్రతి దాని నుంచి కాపాడబడతారు. ప్రతి ఆర్థిక సంక్షోభం నుంచి విడిపించబడతారు. ప్రతి లేమి నుంచి వాళ్ళు విడిపించబడతారు. ప్రతి వ్యాధి నుంచి వాళ్ళు విడిపించబడతారు. ప్రతి కష్టంలో నుంచి వాళ్ళు విడిపించబడతారు. ఓన్లీ ఇఫ్ యూ కెన్ ఎంటర్ ద డోర్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద స్పిరిట్. థియాలజీ చదువుకోవటం కాదమ్మా, ఆత్మలో నీకు అనుభవం కావాలి. బైబిల్ వచనాలు వల్లించటం కాదు, అవి పనికిరావు ఈ జనరేషన్లో. యు మస్ట్ బి కాట్ అప్ ఇన్ ద స్పిరిట్ టు హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ విత్ ద హోలీ గోస్ట్. ఆత్మలోకి నువ్వు కొనుక్కోబడినప్పుడు ముందు పరిశుద్ధాత్మతో ఒక అనుభవం నీకు వస్తుంది. అది నిన్ను నిలబెడుతుంది. జస్ట్ మనం నోరు తెరుద్దాం, ఆత్మలో మనం ప్రార్థన చేద్దాం. మనం విన్న వాక్యాన్ని మనం డైజెస్ట్ చేసుకుందాం. దేవా, ఐఎమ్ కమింగ్ అప్ హైయర్, ఓ గాడ్. ఆ స్వరం వినే పరిధిలోకి నేను వస్తా ఉన్నాను. విస్తార జల ప్రవాహం మీద నీ స్వరం వినబడతా ఉంది, దాన్ని నేను పట్టుకుంటా ఉన్నాను. దేవా, ఐఎమ్ కమింగ్ ఇన్ టు దట్ రెల్మ్, ఐఎమ్ కమింగ్ ఇన్ టు దట్ రెల్మ్, ఐఎమ్ కమింగ్ ఇన్ టు దట్ డైమెన్షన్, ఓ గాడ్, ఐఎమ్ కమింగ్ ఇన్ టు దట్ డైమెన్షన్, ఓ గాడ్. అబ్రహాం ఏ కోణంలో ఉండి పనిచేశాడో దానిలోకి నేను వస్తా ఉన్నాను. ఒక్క షాట్లో 4 రాజ్యాలను జయించగలిగాడంటే దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ బియాండ్ హిజ్ ఎబిలిటీ. తన సామర్థ్యానికి మించి పరలోకం నుంచి ఏదో తన జీవితం మీద విడుదలైంది. ఈ సంవత్సరం నీ సామర్థ్యానికి, నీ శక్తికి మించిన కార్యాలు నువ్వు చూసుదుగాక. నీ శక్తికి సామర్థ్యానికి మించిన ఆశీర్వాదాలు, అద్భుతాలు నువ్వు చూసుదుగాక. బై ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. జెరుబ్బాబేలు, నీకు అడ్డుగా వచ్చిన ప్రతి దాన్ని నేను చదువు చేస్తాను. ఎవడైనా నీ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేయబడమంటే అది జరుగుతుంది, నువ్వు సందేహించకుండా చెప్పినట్లు. సంవత్సరాలుగా మిగిలిపోయిన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో నేను మాట్లాడుతూ ఉన్నాను. సంవత్సరాలుగా మిగిలిపోయిన హెల్త్ ఇష్యూస్తో నేను మాట్లాడుతూ ఉన్నాను. సంవత్సరాలుగా మిగిలిపోయిన ఫ్యామిలీ ఇష్యూస్తో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ కొండలు ఎత్తబండి గాక ఈ సంవత్సరం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు ఆ తెరవబడిన ద్వారంలోకి ప్రవేశించి అక్కడి నుంచి మేత నువ్వు తీసుకుందువు గాక. అక్కడ నుంచి సూపర్ న్యాచురల్ విజ్డమ్, సూపర్ న్యాచురల్ గ్లోరీని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయదు గాక. అక్కడ నుంచి డైమెన్షన్స్ ఆఫ్ ద స్పిరిట్ ని నువ్వు పట్టుకుందువు గాక. నాట్ బై మైట్ నార్ బై పవర్ బట్ బై మై స్పిరిట్. శక్తి చేతనైన, నువ్వు బలము చేతనైన కాదు. నీ సొంత శక్తిలో, బలంలో నువ్వు కొన్ని చేయలేవు, కానీ ఆత్మ ద్వారా ఈ సంవత్సరం అసాధ్యమైన అనుకున్న కార్యాలని దేవుడు నీ జీవితంలో జరిగించుగాక. అసాధారణమైన కార్యాలు ఆయన జరిగించునుగాక. ఒక 1 minute టైం తీసుకొని ఆ కొండతో నువ్వు మాట్లాడు. దేవా, ఈ సమస్య వెళ్ళిపోతుంది, నేను దాంతో మాట్లాడుతా ఉన్నానని చెప్పి మాట్లాడు. ఎస్ ఎస్ ఆ పరిస్థితితో నువ్వు మాట్లాడు, దానికి ఆజ్ఞాపించు. నీ లోపల ఉన్న దేవుని వెలుగు, నీ లోపల ఉన్న దేవుని అభిషేకం, నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ శక్తి. దేవుడు నీకేం తక్కువగా ఇవ్వలేదు. దేవుడు నీకేం తక్కువ చేయలేదు. ఈ భూమి మీదకి నిన్ను పంపించినప్పుడు యు హ్యావ్ టు నో వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. దేవుడు ఏమి ఇచ్చాడో నువ్వు దాన్ని గ్రహించగలిగితే, నీ లోపల ఆ శక్తిని దేవుడు పెట్టాడు, నీ లోపల ఆత్మ అభిషేకాన్ని దేవుడు పెట్టాడు.
దానిగా నేను వాడుకోవటం నేర్చుకోగలిగితే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్